తమ పాలనలో చీకటి సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది ఇందిరాగాంధీయేనని భాజపా నేత కర్ణం రెడ్డి నరసింహారావు అన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా పాత కర్ణవాణిపాలెం భాజపా కార్యాలయంలో ఆనాడు ఉద్యమం చేపట్టి జైలు పాలైన సుంకర నారాయణరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వ్యవస్థలు దగా పడ్డాయన్నారు. పత్రికా స్వేచ్ఛను సైతం హరించేలా ఆమె నిర్ణయాలు తీసుకుని నిరంకుశంగా వ్యవహరించారని తెలిపారు. సన్మాన గ్రహీత నారాయణరావు మాట్లాడుతూ నాటి ఉద్యమాన్ని గుర్తించి జైలు శిక్ష అనుభవించిన తమలాంటి వారిని సత్కరించడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నేతలు దీనంకొండ కృష్ణంరాజు, బొండా ఎల్లాజీరావు, బాటా శ్రీనివాస్, గూటూరు శంకర్రావు, శశిధరన్ పిల్లే, నాగేశ్వరరావు, కట్టా పద్మ, పావని తదితరులు పాల్గొన్నారు. గాజువాక ఆ విధంగా మేము అప్పుడు చేసినందుకు గాను గుర్తించి మన గాజువాక బీజేపీ నాయకులు మమ్మల్ని గుర్తించి నాకు ప్రతి సంవత్సరం కలుస్తూనే ఉన్నారు. ఈరోజు కేఎన్ఆర్ గారు, నరసింహారావు గారు ఈ కార్యక్రమాన్ని, మిగతా మిత్రులు, ఈ బీజేపీ సభ్యులు ఎప్పుడో 50 ఏళ్ల క్రితం జరిగిందని ఇంకా గుర్తు పెట్టుకుని నాకు ఈ విధంగా సత్కరించినందుకు వారందరికీ నేను మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా గాజువాక బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎమర్జెన్సీ సమయంలో 9 నెలల పాటు రాజమండ్రి జైల్లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి నిరంకుశ పాలనలో ఆయన అన్యాయంగా 9 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆయనకి ఘనంగా సత్కరించడం జరిగింది. అప్పట్లో ఇందిరాగాంధీ గారు 1975 నుంచి 77 వరకు 21 నెలల పాటు ఈ యొక్క ఎమర్జెన్సీ విధించి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ఆఖరికి పత్రికా స్వేచ్ఛను కూడా వాళ్ళు హరించారు. ఎవరైతే ఆర్ఎస్ఎస్ కానివ్వండి, జనసంఘ్ కానివ్వండి, జనతా పార్టీ కానివ్వండి, ఎవరైనా వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళ మీద ఏమైనా ఒక్క మాట మాట్లాడినా సరే వాళ్ళు తీసుకువెళ్ళి జైల్లో పడేశారు. కొన్ని వేల మందిని, లక్షలాది మందిని జైల్లో పెట్టారు. 21 నెలల పాటు వాళ్ళు చిత్రహింసలు గురి చేశారు. అందులో ఎంతో మంది మహానుభావులు మరి జైలుకి వెళ్ళి వచ్చారు. కొంతమంది స్వర్గస్థులయ్యారు. ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఘనంగా సత్కరించే వారికి పాదాభివందనాలు తెలియజేసి ధన్యవాదాలు తెలియజేయాలని మా పార్టీ పెద్దలు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు గాజువాకలో పెద్దలు శ్రీ శంకర నారాయణరావు గారు మా 87వ వార్డు వడ్లపూడిలో నివాసం ఉంటున్నారు. ఆయన స్వస్థలం రాజమండ్రి, అప్పుడు మండపేట. అక్కడ రాజమండ్రి జైల్లో ఆయన అన్యాయంగా 9 నెలల పాటు జైల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన ఆ యొక్క చీకటి రాత్రులను గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతుంటారు. ఆయన యొక్క అనుభవాలన్నీ కూడా మాకు తెలియజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇంటికి వెళ్ళి మేము స్మరించుకుంటూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ సత్కరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా తెలియజేయాల్సింది ఏంటంటే, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సీటు తక్కువ వస్తే విలువలతో కూడిన రాజకీయాలకి గౌరవిస్తూ ప్రధానమంత్రి పదవిని వదిలేసుకున్నారు. కానీ ఇందిరాగాంధీ గారు ఆమెకి మరి కోర్టులో ఓడిపోయింది, ఎంపీ పదవి పోతుంది, ప్రధానమంత్రి పదవి పోతుందని రాత్రి 11:45 నిమిషాలకి ఎమర్జెన్సీ విధించి పదవి వ్యామోహంతో మరి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేసిన అంత నిరంకుశ పాలన కాంగ్రెస్ వాళ్ళది. వాళ్ళ యొక్క చేష్టలను నేటి తరానికి తెలియజేసే బాధ్యత మనందరిపైన ఉంది.